సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మద్దిపాడు గ్రామం మండలంలో 24 విలేజెస్ గ్రామాలు తిరిగి 85 మందికి 59 లక్షల చెక్కులు ఈరోజు అందజేస్తా ఉన్నాం. కాన్స్టిట్యున్సీలో 394 మందికి 2,24,00,000 మంది చెక్కులకి ఈ 4-5 రోజులలో డబ్బులు అందరికి ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకటి మీరు గమనించుకోవాల్సింది, పోయిన ప్రభుత్వంలో అసలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారా లేదా అనే డౌట్లో చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ 4-5 రోజుల్లోనే మనం 2,24,00,000 ఇస్తున్నామంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమానంగా తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈ ఊర్లో వచ్చిన తర్వాత కూడా చాలా రోడ్లు కంప్లీట్ చేసాం. రాచవారిపాలెం రోడ్డు, దాని తర్వాత లింగంగుంట రోడ్డు, ఇవన్నీ చాలా చేసాము. అయ్యే కాకుండా దగ్గర 5 కోట్లతో సిమెంట్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ తరఫున మనం చేసి పెట్టాము. అయ్యే కాకుండా అతి త్వరలోనే మండలిలో ఉన్న ఫండ్స్ అవి కూడా గ్రౌండ్ చేసి ఎక్కడెక్కడ అవసరం మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు, దాని తర్వాత తొలిగడి కార్యక్రమం వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ప్రజల దృష్టికి తెచ్చినవి కూడా మేము చేస్తాము. మీరు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా ముందుకెళ్తా ఉన్నాయి. దాని తర్వాత రోడ్లు కూడా ఆర్ఎన్బి రోడ్లు కొన్ని పోయిన గవర్నమెంట్లో కంప్లీట్ చేయకపోతే కాంట్రాక్టర్స్ని వాళ్ళని పిలిపించి డబ్బులు ఇప్పించి కొంత వచ్చి బసనపాలె కోస్తాల్లో అవన్నీ చేసి పెట్టాం. సో ఏంటిదంటే ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఓటేశారో, ఏ నమ్మకంతో విజయ్ కుమార్కి ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా జనాలు మేము ముందుకెళ్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కొన్ని సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించిన విషయం. అందుకని హెల్త్కి ఇబ్బంది పడే వాళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా ఒక మంచి హృదయంతో మానవతతో మేము ఇస్తున్నాం. అందరు కూడా రాబోయే కాలం మా అందరికీ మా పార్టీకి సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. నమస్కారం.